హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో ఉద్యానవన పంటల గురించి చర్చించుకుందాం. అంటే హార్టికల్చర్ బోత్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నట్లయితే ఉద్యానవన పంటల విస్తీర్ణం దాదాపుగా 18.23 lakh hectares. In the state of Andhra Pradesh, the total area under horticulture crops is 18.23 lakh hectares. అలానే మనం ఉత్పత్తి చూసుకున్నట్లయితే హార్టికల్చరల్ ఉత్పత్తి చూసుకున్నట్లయితే ఇది 365.92 lakh మెట్రిక్ టన్స్, 365.92 లక్షల మెట్రిక్ టన్స్. అలానే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్రూట్ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ. అంటే భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న పండ్లలో ఆంధ్రప్రదేశ్ వాటా 15.6%. అలానే మీరు జాతీయ స్థాయిలో చూసుకున్నట్లయితే ద ఏరియా అండర్ హార్టికల్చర్ ఇన్ ఇండియా ఇన్ 2024-25 29.2 మిలియన్ హెక్టేర్స్, అంటే 29.2 మిలియన్ హెక్టేర్ల విస్తీర్ణంలో హార్టికల్చర్ క్రాప్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అలానే మనకు 2024-25లో జాతీయ స్థాయిలో ద టోటల్ హార్టికల్చర్ ప్రొడక్షన్ 367.72 మిలియన్ మెట్రిక్ టన్స్. అలానే మనకు ఇందులో పండ్లు వచ్చి ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ 114.51 మిలియన్ మెట్రిక్ టన్స్ అయితే వెజిటబుల్ ప్రొడక్షన్ 219.67 మిలియన్ మెట్రిక్ టన్స్. అలానే మన ఆహార ధాన్యాల ఉద్యానవన పంటల ఉత్పత్తి 2013-14లో 280.70 మిలియన్ మెట్రిక్ టన్స్ ఉంటే ఇది 2024-25కి 367.72 మిలియన్ మెట్రిక్ టన్స్కి పెరగడం జరిగింది. సో ఈ పెరుగుదల మీరు ఒకసారి చూసినట్లయితే పండ్ల ఉత్పత్తిలో 30% పెరుగుదల, అలానే కూరగాయల ఉత్పత్తిలో 22% పెరుగుదల జరగడం జరిగింది. అంటే 2014-2015 నుంచి 2023-24 మధ్యలో పండ్ల ఉత్పత్తి 30%, కూరగాయల ఉత్పత్తి 22% పెరిగింది. సో దట్స్ ఇట్ అబౌట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ in India and also in the state of Andhra Pradesh. Thank you.